నమస్తే అండి అందరికీ. ఈరోజు సాంబార్ మసాలా తెచ్చాను. ఈరోజు వీడియో సాంబార్ మసాలా ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవచ్చు. దానికోసం మినపప్పు టేబుల్ స్పూన్ వేయండి, కందిపప్పు వేయండి టేబుల్ స్పూను, అలాగే శనగపప్పు ఒక టేబుల్ స్పూన్, అలాగే బియ్యం ఒక టేబుల్ స్పూన్ వేయండి అంతేని. తర్వాత కొన్ని మసాలాలు చూద్దాం రండి. మెంతులు అండి హాఫ్ టీ స్పూను, తర్వాత ఇది వాము, ఇది కూడా హాఫ్ టీ స్పూన్ తీసుకోండి. మిరియాలు హాఫ్ టీ స్పూన్, తర్వాత జీలకర్ర ఇక్కడ ఫుల్ ఒక స్పూన్ తీసుకుంటున్నాను. అంతకుముందు మీరు ఇక్కడ ఆవాలు వేసుకోండి. జీలకర్ర మాత్రం ఒక స్పూన్ నింపుగా వేసాను. తర్వాత హాఫ్ కప్ ధనియాలండి. ధనియాలు ఇవెంత మసాలాల కంటే ఎక్కువ ఉండాలి. ఒక 2 రెవ్వలు కరివేపాకు, హింగువ చిన్నది ఒక 2 పించులు, అలాగా ఒక గుప్పుడని ఎండుమిర్చి వేసుకొని ఇవన్నీ రెడీ ఉంచుకుందాం. ఇది సైడ్ మనం గ్యాస్ సైడ్ వెళ్ళిపోదాము. ఒక కడాయిని తీసుకొని గ్యాస్ పైన పెట్టండి. గ్యాస్ మాత్రం లోలో పెట్టండి బాగా, ఎందుకంటే ఏవి కూడా మాడిపోకూడదు. మాడిపోతే చేదు వచ్చేస్తాయి. అయితే ముందు మనం పప్పులు బియ్యాన్ని రెడీగా ఉంచాం కదా, అవి వేసేసుకొని లో ఫ్లేమ్లోనే కంటిన్యూగా కలుపుతూ దీని ఒక కలర్ మారేంతగా స్మెల్ వస్తుంది కదా, మనకు తెలిసిపోద్ది. అలా మారేంత వరకు దీన్ని కలుపుతూనే ఉండాలి. అలా కలిపితే కొంచెం కలర్ మారుతుంది. చూస్తారా, కలర్ మారింది కదా. ఇప్పుడు మనం ధనియాలు సపరేట్గా ఉంచాం కదా, ధనియాలు వేసేసుకుందాం. ఎందుకంటే ధనియాలు కూడా కొంచెం టైం తీసుకుంటుంది. ఒక్క నిమిషం అలాగే దీన్ని ఫస్ట్ వేపేద్దాం, తర్వాత మసాలాలు వేసేసుకుందాం. అయితే ధనియాలు కూడా వేసి ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటూ కంటిన్యూ కలుపుతూ చేయాలి. కొత్త వాళ్ళైతే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని, వీడియోని లైక్ చేయండి. అందరూ కూడా కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. మనకి బయట దొరికే మసాలాలు ఎలా తయారైతే కూడా తెలియదు, మన ఇంట్లో ఇలా చేసుకుంటే చాలా నచ్చుతాయి, మంచి స్మెల్తో బాగుంటాయి. అయితే మనం ఉంచుకున్న మసాలాలు కూడా ఇక్కడ వేసేద్దాం. వేసేసి అవి సగం వేగాయి కదా, సగం వేగాక ఇవి మొత్తం కలిపి మనం 1 నిమిషం పాటు మళ్ళీ బాగా వేయించేద్దాం. వేయించాక ఇక్కడ మనం ఎండుమిర్చి సపరేట్గా ఉంచాం కదా, ఆ ఎండుమిర్చి కూడా వేద్దాం. ఈ 1 నిమిషం అలాగే వేగాక ఎండుమిర్చి కడిగి తుడిచిపెట్టుకున్న కరివేపాకు ఉంది కదా, అది కూడా వేసేసి కలిపేసుకోవాలి. అయితే కొంచెం మనం ఇక్కడ మిర్చి ఫ్రై చేసేసుకుందాం, మాడకుండా చూసుకోవాలి. ఇవి కూడా లైట్గా కలర్ మారుతూ దీన్ని వేసాక లాస్ట్లో మనం కరివేపాకు వేసేసుకుందాం. ఇందులో ఒక్కటైతే స్కిప్ అయిందండి, అది చూపిస్తాను మీకు. దాల్చిని కూడా ఇప్పుడే వేసుకోవచ్చు, లేదంటే మనం పౌడర్ కొట్టేటప్పుడైనా వేసుకోవచ్చు. అయితే నెమ్మదిగా దీన్ని కలుపుతూ ఇవి ఎంత మంచి కలర్ మారాయి అనగా మనం ఇక్కడ గ్యాస్ కట్టేద్దాము. గ్యాస్ కట్టి వెంటనే వేరే ప్లేట్లో తీసుకోవాలి, ఎందుకంటే కడాయి వేడిగా ఉంది కదా, మాడిపోతే. దానికి ముందే కొంచెం ఒక 2 నుంచి 3 పించులు అలా హింగువ వేస్తాను. హింగువ వేసి కలిపేశాక గ్యాస్ కట్టేద్దాం. చూసారా, మంచిగా తయారైపోయి మంచి స్మెల్ వస్తుంది. మసాలాలు మనం డ్రై రోస్ట్ చేస్తే మంచి స్మెల్ వస్తుంది. కారం ఆడించినా, ఇలా పౌడర్లో ఆడించుకున్నా సరే మంచి స్మెల్ ఇలా డ్రై రోస్ట్ చేస్తే. అయితే మీరు వెంటనే ఇలా ప్లేట్లో మార్చుకోండి. కడాయి వేడిగుంటే కలర్ మారిపోయే ఛాన్స్ ఉంది, అందుకనే. చల్లారాక మనం దీన్ని పౌడర్ చేద్దాం. ఇలా చేసేటప్పుడు దాల్చిని కంపల్సరీ చిన్న ముక్క వేసుకోవాలండి. నేనైతే తర్వాత వేసుకుంటాను, ఫస్ట్ వేయడం అయితే మర్చిపోయాను. ఇలాగ వేసేసుకొని మంచిగా స్మూత్గా పౌడర్ వచ్చేలాగా డ్రై పౌడర్ బ్లెండ్ చేసేసుకొని, దానికి ముందు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ అంతా కలర్ కోసం పౌడర్ వేయండి. ఏంటంటే టర్మరిక్ పౌడరు, పసుపు పౌడర్ ఉంటే వేయండి, లేదంటే కొమ్మున్న బాగా చెదగొట్టేయండి. ఈ సెల్ఫ్ లైఫ్ కోసం చిన్న సాల్ట్ వేసాను, ఎందుకంటే బాగుంటుందని. చిన్న దాల్చిని కూడా ఇక్కడ వేసేయండి. దాల్చిని వేసి మంచి ఫైన్గా పౌడర్ కొట్టేసిన తర్వాత దీన్ని మనం జల్లించేసుకుందాం. ఎందుకంటే ఎక్కడైనా పెద్ద పీసులు ఉంటే మనకి పోతాయి. మనం జల్లించాక మిగతాది మిగులుతుంది కదా, అది కూడా పౌడర్ చేసేసుకుందాం. మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసి బ్లెండర్లో వేసి ఇలా చేసుకుంటే మనకి నెల కంటే ఎక్కువ వచ్చేస్తుందండి. 2 నెలలు అలాగ వస్తుంది. మనకి ఈజీగా అయిపోద్ది. ఇంట్లో సామాన్లతో మనకు తెలుస్తుంది కూడా, చాలా మంచి స్మెల్ వస్తుంది. దీన్ని ఒకసారి ఆడించేసుకుందాం. ఆడించేసి ఇది కూడా మిక్స్ చేసి పూర్తిగా చల్లారనిద్దాం. పూర్తిగా చల్లారాక మనం ఒక డబ్బాలో పెట్టేసుకుందాం.
దీన్ని డ్రై స్పూనే వాడాలి, తడి స్పూన్లు అవి వాడకుండా మనం సాంబార్ చేసేటప్పుడు వాడుకుంటాం కదా అలా. అలాగా మనం మీ దగ్గర ఏ హెయిర్ టైట్ బాక్స్ అయినా డబ్బా అయినా ఏదైనా ఉంటే అలా పెట్టేసుకోండి. పెట్టేసి దీన్ని నెలంతా వాడుకోవచ్చు. గుమగుమలాడేస్తుంది, మంచి స్మెల్ వస్తుందండి ఇంట్లో చేసిన సాంబార్ పొడి. మీకు నచ్చిందా లేదా కామెంట్లో చెప్పండి. మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మంచి కుకింగ్ వీడియోస్ అన్నీ మా ఛానల్లో ఉంటాయి. సరేనా? ఇంకా మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. సాంబార్ వేరే మనం వీడియోలో చూద్దాము, సరేనా? ఇదే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ఫ్రెండ్స్.